అడుగు తీసి అడుగు వేయలేని దీనస్థితికి నేను వచ్చాను. నాకు దారి చెప్పు, నన్ను కాపాడు. నా బోధ నువ్వు వింటాం కాదు దేవా, నువ్వు చెప్పినట్టు నేను వింటాను రా అయ్యా అని కూర్చున్నాడు. తనెంతో ప్రేమించిన రాహేల్ను కూడా రేవు దాటిచ్చాడు, పిల్లల్ని రేవు దాటిచ్చాడు. దాసదాసి జనాంగం, పశువులు, సంవత్సరాలు కాచి సంపాదించిన మంద మొత్తాన్ని దాటించాడు. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను అనుంది. బిడ్డలారా, అప్పుడు వచ్చాడు దేవుడు. వీళ్ళందరితో కలగాపులగంగా ఉన్నప్పుడు రాలా ఆయన. యాకోబుకి అర్థమైంది, ఇవన్నీ పక్కన పెట్టాలి, నేను ఒంటరిగా ఆయన కోసం కూర్చోవాలి. ఇక నా హృదయంలో ఎవరికి దేనికి కూడా స్థానం ఉండకూడదు. నాకు ఆయనే కావాలి, ఆయనే నాకు ఇప్పుడు బోధ చేయాలి, ఆయనే నన్ను నడిపించాలి. దేవా నీ కోసమే ఆగాను, రా నువ్వు వచ్చి నాకు దారి చూపించకపోతే నాకేం అర్థం కావట్లేదని ఆగాడు. మ్యాటర్ దేవునికి అర్థమైంది. దేవుడు దిగొచ్చాడు. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, ఇప్పుడు ఇంకెవరికి లేదు చోటు, దేవుడే. ఆ తర్వాత దేవుడు రావటం, దేవుడు యాకోబుని ఆశీర్వదించటం, ఇశ్రాయేల్ అని పేరు మార్చడం, తర్వాత యాకోబు జీవితం అనేక మలుపులు తీసుకొని చివరికి ఆయన లైఫ్ చరితార్థం కావటం, ఇదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు చెప్పండి, యాకోబు జీవితంలో అనుమతించబడిన శ్రమలన్నీ కూడా యాకోబును కరిగించడానికి, యాకోబుని దేవునికి విధేయుడిగా చేయడానికి అనుమతించబడ్డాయి. ఇప్పుడు నీకు నాకు ఎదురయ్యేటువంటి ప్రతికూలతల్లో చాలా భాగం, మెజారిటీ, మనకు తెలియకుండా మనలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికే అనే విషయం మనం గుర్తుపట్టాలి. మీకు ఒక మాట చెప్తాను, ఎవరి లైఫ్ వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుందండి. ఎవరి జీవితం వాళ్ళకి, ఎవరి ప్రవర్తన వాళ్ళకి, ఎవరి ఆలోచన వాళ్ళకి, ఎవరి మాట వాళ్ళకి నేనే రైట్, నేనే రైట్, నేనే రైట్, అవతలి వాళ్లే తేడా, అవతలి వాళ్లే తేడా అని అనుకునే నైజం అనేది ప్రతి నరుడికి ఉంటుంది, స్త్రీకైనా పురుషుడికైనా. ఆ మాట సామెతలు అన్నాడు. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం ఒకసారి చూడండి, 25వ వచనం. సామెతల గ్రంథం 16:25 చూడండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మళ్ళీ ఒకసారి చూడండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఒక చోట కాదు, ఇంకో చోట కూడా రాయబడి ఉంది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. బ్రదర్స్, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నా ఆలోచన నాకు కరెక్టు, నేను కరెక్టు, నేను కరెక్టు, నేను కరెక్టు. ఏ పొద్దు ఎదుటోళ్లే తేడా, ఎదుటోళ్లే తేడా, ఎదుటోళ్లే తేడా అని అనుకోవటం మానవ నైజం. కానీ ఒక భక్తిపరులంగా, దేవుని సంబంధంగా మనలో ఆ తత్వం మారాలి. ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో నేను కరెక్టు, నా రూట్ కరెక్టు, నా మాట కరెక్టు, నా ఆలోచన కరెక్టు, నేను చేసేవన్నీ కరెక్టు అనుకున్నాం ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో. కానీ దేవుని ఎరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటో తెలుసా? మన ప్రవర్తనను మనమే విమర్శించటం, పరిశీలించటం, పరీక్షించటం. మన ప్రవర్తనను మనమే కనిపెట్టుకోవటం. చూడండి ఒకసారి అదే వచనం పైన చూడు, 17వ వచనం చదువు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఎవరి ప్రవర్తన? మనం ఏ పొద్దు లోకుల ప్రవర్తనని కనిపెడతాం. ఆ అమ్మాయి ఏంది అట్ట మాట్లాడుతుంది, అతను ఏంది అలా ఉన్నాడు, అసలు వీళ్ళు కరెక్ట్ కాదు. ఆఖరికి పాస్టర్లను కూడా వదిలిపెట్టం మనం. మామూలు కొవ్వు కాదు, ఆఖరికి పాస్టర్లను కూడా కామెంట్ చేసేస్తాయి, విమర్శించేస్తాయి, తేలికగా ఆలోచించేస్తాయి.
సరే, పాస్టర్లు, విశ్వాసులు, సంఘం, అన్యులు ఇవన్నీ పరిశీలించి వీళ్ళ ప్రవర్తనను కనిపెట్టమన్నాడా, లేకపోతే ఫస్ట్ నీ ప్రవర్తనను కనిపెట్టుకోమన్నాడా? ఏం చెప్పాడు నోరు తెరిచి చెప్పండి అమ్మా. అలాగే ప్రభు బల్ల దగ్గర ఏం చెప్పాడు? మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం ఒక్కసారి చూడండి. బైబిల్ ఉంటే ధన్మం తీయండి, లేట్ అవుతుంది. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే ఎందుకు? వివేచన లేకుండా ప్రభు బల్లలో చేయి వేయటం వల్ల. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. అది మన ప్రవర్తనను మనమే కనిపెట్టాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనకు మనమే బుద్ధి చెప్పుకోవాలి, మనల్ని మనమే గద్దించుకోవాలి. ఎదుటోళ్ళని పాయింట్అవుట్ చేసేటప్పుడు వాళ్ళు తేడా వీళ్ళు తేడా అనుకుంటున్నారు. అసలు ముందు నా సంబడం ఎట్టుంది? ప్రసంగ వేదిక మీదకి వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చేటప్పుడు నాకు భయం. ఎందుకు భయం అంటే ముందు నా సంబడం నాకు కనపడుతుంటుందిగా. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? ఇక్కడికి వచ్చి లెక్చర్లు దంచడం కాదు. ఈ బలిపీఠం ఎక్కి ఇక్కడ కూర్చొని వాక్యం మాట్లాడేటప్పుడు నా మనస్సాక్షి ఒకటి ఉందిగా, నా సంబడం నాకు చూపించిదిగా. ఒరేయ్, ఇంత బాగా చెప్తున్నావురా, మరి నీ బతుకేందిరా అని నా మనస్సాక్షి నన్ను అడిగిద్దిగా. నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి. నేను నేర్చుకున్నది ఒకటే, ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు, ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసే ముందు అసలు ముందు నేను ఎలా ఉన్నాను, నా బ్రతికి ఎలా ఉంది అని విమర్శించుకోవటం నేర్చుకోమని దేవుడు నాకు నేర్పాడు. నిన్ను నువ్వు విమర్శించుకో, నీ ప్రవర్తనను ఫస్ట్ కనిపెట్టు. మళ్ళీ యేసు ప్రభు, సాక్షాత్తు యేసు ప్రభువే అన్నాడు, వేషధారి, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసును వెతుకుతున్నావు. మొదట నీ కంటిలోనున్న దూలమును తొలగించుకొనుము. నీ సహోదరుని కంటిలో నలుసు అప్పుడు నీకు తేటగా కనపడేది, నువ్వు దాన్ని తీయవచ్చు. కంటిలో దూలం పట్టిద్దా? మరి ఏంది ఆయన మాటలో? కంట్లో నలుసు అంటే పట్టిద్ది కానీ దూలం పట్టిద్దా? మరి దూలం అంటాడేంది అంటే దాని అర్థం ఏంది తెలుసా? ఎదుటి వాళ్ళ దగ్గర నువ్వు చిన్న లోపాన్నే పట్టుకుంటున్నావురా, నీ దగ్గర నాకు అంత కనపడుతుందరా అంటున్నాడు. ఊరికదే ఏసయ్య ఊరిక నా ఏంది అసలు? నేను అసలు నిప్పు అయితే నువ్వు ఊరక నాకెళ్ళే చూస్తుంటావు. అసలు నేను ఏందనుకున్నా? నేను నమస్కారం చేస్తే స్తంభం టక్మని లేచి నిలబడింది. అసలు నేనేందయ్యా, నా దగ్గర ఒక తప్పు ఉందంటయా అన్నాడు ఏబు. ఆ మాట అన్న ఏబు నోటితోనే నేను అసహ్యుడనో, నేను నీచుడనో, నన్ను నేనే అసహించుకుంటున్నానో, బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాను అనిపించాడు దేవుడు.